హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్. ఇవాళ వీడియోలో నేను మీకు యాక్ట్ ఫైబర్నెట్ యొక్క ప్లాన్స్ రాజమండ్రిలో ఏవేవి ఉన్నాయి అనేది చెప్పబోతున్నాను. సో ముందుగా నేను యాక్ట్ ఫైబర్నెట్ వెబ్సైట్ లోకి అయితే వచ్చేసాను. ఈ వెబ్సైట్ యొక్క లింక్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఇచ్చేస్తాను. అక్కడ నుంచి మీరు కూడా వెబ్సైట్ ని విజిట్ చేయొచ్చు. మొబైల్లో ఇంకా డెస్క్టాప్ లో రెండిట్లో మీరు చూసుకోవచ్చు అనమాట. ముందుగా వెబ్సైట్ అయితే ఇలా ఉంటుంది. కొంచెం స్క్రోల్ డౌన్ చేసి కిందకి వచ్చారంటే ఇక్కడ మనకి డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ నుంచి మనము మనది ఏ టౌన్ అది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇంతకు ముందు అయితే నేను ఇక్కడ మన ఆంధ్రాకి సంబంధించి ఏ ఊర్లు అయితే ఉన్నాయో అన్ని టౌన్స్ కి సంబంధించి ఆ టౌన్ లో ఏ ఆఫర్స్ ఉన్నాయని డీటెయిల్ గా చెప్పడం జరిగింది. మీరు యాక్ట్ ఫైబర్నెట్ కి సంబంధించిన పాత వీడియోస్ అవి చూడాలనుకుంటే దాని యొక్క ప్లేలిస్ట్ ఉంది. అక్కడ నుంచి మీరు చూడొచ్చు. పైన ఐ బటన్ మీద కూడా వస్తూ ఉంటుంది. అక్కడ నుంచి కూడా మీరు చూడొచ్చు. ఈ రోజు అయితే మనము రాజమండ్రి గురించి మాట్లాడుకుందాం. రాజమండ్రిలో ఏ ప్లాన్స్ ఉన్నాయని. సో ఇక్కడ నేను రాజమండ్రి ప్లాన్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఇక్కడ వ్యూ ఆల్ ప్లాన్స్ మీద నేను క్లిక్ చేస్తాను. చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి ఈ రాజమండ్రికి సంబంధించిన ప్లాన్స్ అని ఇక్కడ రావడం అయితే జరిగింది. సో ఇక్కడ యాక్ట్ ఫైబర్నెట్ వాళ్ళు వచ్చేసి వీళ్ళ ప్లాన్స్ ని 2 కేటగిరీస్ లో డివైడ్ చేశారు అనమాట. ఫస్ట్ వచ్చేసి స్పీడ్ ప్లాన్స్, రెండోది వచ్చేసి ఎంటర్టైన్మెంట్ ప్లాన్స్ అనమాట. స్పీడ్ ప్లాన్స్ కి ఎంటర్టైన్మెంట్ ప్లాన్స్ కి మధ్య తేడా ఏమిటంటే, స్పీడ్ ప్లాన్స్ లో మనకి ఒట్టి ఇంటర్నెట్ మాత్రమే వస్తుంది అనమాట. మీరు ఇంటర్నెట్ మాత్రమే యూజ్ చేసుకోగలరు. దీంట్లో ఓటీటీ యాప్స్ రావు అనమాట. లైవ్ టీవీ ఛానల్స్ కూడా రావు. ఇంకా ఎంటర్టైన్మెంట్ ప్లాన్స్ ఏమిటంటే, దీంట్లో ఓటీటీ సబ్స్క్రిప్షన్ ఉంటుంది. ఇంకా లైవ్ టీవీ ఛానల్స్ 300+ లైవ్ టీవీ ఛానల్స్ కూడా వస్తాయి అనమాట. ఇంకా దీంట్లో ఇక్కడ ప్లాన్స్ కి చెప్పే ముందు దీని యొక్క ఇన్స్టాలేషన్ చార్జెస్ గురించి చెప్పేస్తాను. ఇక్కడ మనకి ఇన్స్టాలేషన్ చార్జెస్ వచ్చేసి మీరు 1 మంత్ ప్లాన్ తీసుకున్నట్లయితే మీకు ₹1000 ఇన్స్టాలేషన్ చార్జెస్ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా వైఫై రౌటర్ వచ్చేసి మీ దగ్గర ఉండేది మీరు వాడుకోవచ్చు, లేదంటే వీళ్ళు కూడా అమ్ముతారు, అది మీరు కొనుక్కోవచ్చు. వైఫై రౌటర్స్ లో వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైఫై రౌటర్స్ అయితే వీళ్ళు అమ్ముతుంటారు. ప్రతి ఒక్క వైఫై రౌటర్ ప్రైస్ డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. మీకు ఎంత కెపాసిటీ కావాలనేది దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు, లేదంటే ఆన్లైన్ లో పర్చేస్ చేసుకోవడం చాలా మంచిది. వీళ్ళు ఇచ్చే వైఫై రౌటర్స్ అయితే అంత క్వాలిటీగా అయితే ఉండవు అనమాట. అది మేబీ రీఫర్బిష్డ్ కూడా అయి ఉండొచ్చు, ఎందుకంటే దాని మీద వారంటీ కూడా వీళ్ళు క్లెయిమ్ చేయరు అనమాట. ఇంకా మీరు కనుక 6 months ప్యాకేజ్ మినిమం తీసుకున్నట్లయితే అప్పుడు మాత్రమే వీళ్ళు మీకు ఫ్రీ వైఫై రౌటర్ ఇస్తారు. ఇంకా ఇన్స్టాలేషన్ చార్జెస్ కూడా ఫ్రీ అన్నమాట. 6 months కంటే తక్కువ ఉండే ప్లాన్ తీసుకున్నారంటే మీరు ఖచ్చితంగా వీళ్ళకి ఇన్స్టాలేషన్ చార్జెస్ అనేది పే చేయాలి. ఇంకా వైఫై రౌటర్ కూడా డబ్బులు అనేది పే చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఏ ప్లాన్స్ అనేది చూద్దాము. ఇక్కడ చూడండి, స్పీడ్ ప్లాన్స్ ఉంది. ముందు స్పీడ్ ప్లాన్స్ లో లీస్ట్ అంటే తక్కువ ప్లాన్ ఏమైనా ఉందంటే ₹499 అంటే ₹500 పర్ మంత్ అనమాట. దీని స్పీడ్ వచ్చేసి 50 Mbps అనమాట. ఇంకా దాని తర్వాత మనకి ఇక్కడ ₹599 ప్లాన్ అయితే ఉంది. దీని స్పీడ్ వచ్చేసి 75 Mbps. దాని తర్వాత ₹699 ప్లాన్ అయితే ఉంది. దీని స్పీడ్ వచ్చేసి 125 Mbps. ఇంకా ముందు చెప్పిన 499 ప్లాన్, 599 ప్లాన్ లో వచ్చేసి మీకు ఓటీటీ యాప్స్ రావన్నమాట. ఇంకా 699 ప్లాన్ అంటే 125 Mbps స్పీడ్ ఉన్న ప్లాన్ కి నెట్ఫ్లిక్స్ ఓటీటీ మాత్రమే వస్తుంది. నెట్ఫ్లిక్స్ మాత్రమే, ఒక్క ఓటీటీ మాత్రమే ఇక్కడ ఇస్తున్నారు. ఇంకా దాని తర్వాత ₹1049 ప్లాన్ ఒకటి ఉంది. దీని స్పీడ్ వచ్చేసి 150 Mbps స్పీడ్ అనమాట. దీంట్లో కూడా మనకి నెట్ఫ్లిక్స్ అనేది వస్తుంది ఓటీటీ. ఈ ప్లాన్స్ అయితే 4 ఉన్నాయి ఇక్కడ స్పీడ్ ప్లాన్స్ లో. ఇంకా దాని తర్వాత ఎంటర్టైన్మెంట్ ప్లాన్స్ ఉన్నాయి. ఎంటర్టైన్మెంట్ ప్లాన్స్ లో ఏమిటంటే మనకి స్టార్టింగ్ వచ్చేసి ₹649 పర్ మంత్ అనమాట. 40 Mbps స్పీడ్ తో వస్తుంది. ఇక్కడ ఇచ్చున్నారు కదా, ఈ ప్రతి ప్లాన్ వచ్చేసి జిఎస్టీ లేకుండా అనమాట. దీని మీద ఎక్స్ట్రాగా 18% జిఎస్టీ మనం పే చేయాల్సి ఉంటుంది. ఇది జిఎస్టీ లేకుండా ఒట్టి అమౌంట్ మాత్రమే ఇక్కడ ఇచ్చున్నారు. మీరు తీసుకునేటప్పుడు దీని మీద 18% జిఎస్టీ, మీరు ఏ ప్లాన్ సెలెక్ట్ చేసుకుంటారో దాని మీద 18% జిఎస్టీ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఎంటర్టైన్మెంట్ ప్లాన్స్ లో అయితే మనకి ₹649 పర్ మంత్. దీని స్పీడ్ వచ్చేసి 40 Mbps స్పీడ్. దీంట్లో మనకి డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్, జీ5, సన్ నెక్స్ట్, ఇంకా FTV, ఇంకా 300+ లైవ్ టీవీ ఛానల్స్ అనేవి మనకి ఇక్కడ వస్తాయన్నమాట. ఇంకా దాని తర్వాత వచ్చేసి ₹799 ప్లాన్ ఉంది. దీని స్పీడ్ వచ్చేసి 100 Mbps. దీంట్లో మనకి నెట్ఫ్లిక్స్, డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్, జీ5, సన్ నెక్స్ట్, FTV, ఇంకా 300+ లైవ్ టీవీ ఛానల్స్ వస్తాయన్నమాట. 649 లో వచ్చేసి మనకి నెట్ఫ్లిక్స్ రాదు. అదే 799 కి వచ్చేసరికి మనకి నెట్ఫ్లిక్స్ ని మాత్రం ఇక్కడ యాడ్ చేస్తున్నారు. దాని తర్వాత 999 ప్లాన్ అయితే ఉంది పర్ మంత్ ప్లాన్. దీని స్పీడ్ వచ్చేసి 150 Mbps. దీంట్లో మనకి నెట్ఫ్లిక్స్ ఇంకా సోనీ లివ్ 2 అడిషనల్ గా వస్తాయన్నమాట. ఇంకా మిగతావి 649 లో ఏవైతే బేస్ యాప్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ వస్తాయి. ప్రతి దాంట్లో లైవ్ టీవీ ఛానల్స్, 300+ లైవ్ టీవీ ఛానల్స్ అయితే మనకి ఇక్కడ వస్తున్నారు. దాని తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ ఎంటర్టైన్మెంట్ ప్లాన్స్ లో 1499 అంటే ₹1500 ప్లాన్ అయితే ఉంది. దీని స్పీడ్ వచ్చేసి 1 Gbps అనమాట. దీంట్లో కూడా మీకు సేమ్ అన్ని ఓటీటీ యాప్స్, ఇక్కడ నెట్ఫ్లిక్స్, డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్, సోనీ లివ్, జీ5, సన్ నెక్స్ట్, FTV, ఇంకా 300+ లైవ్ టీవీ ఛానల్స్ అయితే మనకి ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో రాజమండ్రిలో అయితే ఈ ప్లాన్స్ ఉన్నాయండి. దీనికి మించి మనకి యాక్ట్ ఫైబర్నెట్ వాళ్ళు రాజమండ్రిలో ఏ ప్లాన్స్ ఇవ్వట్లేదు అనమాట. సో మీరు కనుక ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకోవాలి అని అనుకుంటూ ఉంటే కొత్త కనెక్షన్ కోసం ఎలా అప్లై చేయాలి చూద్దాము. ఇక్కడ న్యూ కనెక్షన్ అనేసి ఉంటుంది. మీరు మొబైల్లో చూస్తున్నా సరే అక్కడ కూడా మీకు వెబ్సైట్ని విజిట్ చేస్తే న్యూ కనెక్షన్ అనే ఆప్షన్ వస్తుంది.
దాని మీద క్లిక్ చేశారంటే మనకి నెక్స్ట్ పేజ్ లోకి వెళ్ళిపోతాం అనమాట. ఇక్కడ నుంచి మనము ఇక్కడ ఈ ఫామ్ ని ఫిల్ చేయాలి. నేము, మొబైల్ నంబరు, ఇంకా సిటీని ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి, ఏ సిటీలో మీకు ఇంటర్నెట్ కనెక్షన్ కావాలని. దాని తర్వాత ఇక్కడ అడ్రస్ అనేసి ఇక్కడ అడుగుతుంది. నేను డెస్క్టాప్ లో కంప్యూటర్ లో చూపిస్తున్నాను కాబట్టి ఇక్కడ అడ్రస్ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది మాన్యువల్ గా. అదే కనుక మీరు మొబైల్లో చేస్తూ ఉంటే జియో లొకేషన్ అడుగుతుంది. ఆటోమేటిక్గా మీరు ఉండే పిన్ పాయింట్ లొకేషన్ని అక్కడ మార్క్ చేసేసుకుంటుంది అనమాట. మనం అలో చేయాలంటే దాన్ని ఆప్షన్ని అలో ఇచ్చామంటే అది లొకేషన్ తీసేసుకుంటుంది. దాని తర్వాత చెక్ అవైలబిలిటీ మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత వితిన్ 24 అవర్స్లో మనకి కస్టమర్ సర్వీస్ నుంచి ఒక కాల్ అయితే వస్తుంది. ఆ కాల్ చేసిన తర్వాత మనం మన డీటెయిల్స్ని కన్ఫర్మ్ చేసినట్లయితే యాక్ట్ ఫైబర్నెట్ వాళ్ళు ఒక రిప్రజెంటేటివ్ని అయితే మన ఇంటి దగ్గరికి పంపిస్తారు. అతను వచ్చేసి మన ఇంటి దగ్గర కనెక్షన్ ఇచ్చే పాసిబిలిటీ ఉందా లేదా అని చెక్ చేసి కనెక్షన్ ఇచ్చేలాగైతే వితిన్ ఏ డేలో మనకి కనెక్షన్ కూడా ఇచ్చేస్తారన్నమాట బ్రాడ్బ్యాండ్ది. సో ఈ విధంగా అయితే యాక్ట్ ఫైబర్నెట్ వాళ్ళు వర్క్ చేస్తున్నారండి. సో ఎప్పుడు కూడా ఇంటర్నెట్ సర్వీస్ తీసుకునే ముందు మీరు రివ్యూస్ చూసుకోండి. మీ ఊర్లో, మీ సిటీలో బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ ఇచ్చిన తర్వాత వాళ్ళ సర్వీస్ ఎలా ఉంది అనేది రివ్యూ చూసుకొని దాని తర్వాతే కనెక్షన్ అయితే తీసుకోండి. యాక్ట్ ఫైబర్నెట్ కానీ, జియో కానీ, ఎయిర్టెల్ కానీ, ఎక్సైటెల్ అనేసి ఇంకా చాలా రకాలైనటువంటి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అయితే ఉన్నారు. చాలా వరకు ఏ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నారో వాటన్నిటి మీద నేను వీడియోస్ అయితే చేశాను. ఆ వీడియోస్ చూడాలనుకుంటే దాని యొక్క ప్లేలిస్టే ఉంది, అక్కడ నుంచి చూడొచ్చు మీరు. పైన ఐ బటన్ లో ఇంకా లాస్ట్ ఎండ్ స్క్రీన్ లో ఇంకా ఆ లింక్స్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో కూడా ఉంటుంది, అక్కడ నుంచి మీరు చూడొచ్చు అనమాట. సో ఇదేనండి ఇవాళ వీడియోలో. ఐ హోప్ మీకు వీడియోలో చెప్పిన ప్రతి విషయం బాగా అర్థమైన ఆశిస్తున్నాను. ఇంకా వీడియోకి సంబంధించి, టాపిక్ సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు నన్ను కామెంట్ సెక్షన్ లో అడగొచ్చు, నేను మీకు తెలియస్తాను. ఇంకా వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేటివ్ టెక్ రిలేటెడ్ కంటెంట్ చూడడానికి నా ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. సో ఇవాళ వీడియోలో అయితే ఫ్రెండ్స్ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో మరో కొత్త టాపిక్ తో. అంతవరకు టేక్ కేర్ అండ్ గుడ్ బై.